హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. వంగవీటి ఆశా కిరణ్. వంగవీటి అంటే తెలుసు, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకుండే ఫ్యాన్ బేస్ కావచ్చు, ఆయనకుండే మాస్ ఫాలోయింగ్ కావచ్చు, మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన స్టార్డమ్ గురించి మనం మాట్లాడుకునేంత ఏజ్ కూడా నాకు లేదనే చెప్పాలి. ఎందుకంటే నేను పుట్టక ముందు ఒక సంవత్సరం ముందే ఆయన కాలం చెల్లరు. అలాంటి వ్యక్తి గురించి చాలా చాలా కథలుగా విన్నాను. ఆయన హీరోయిజం గురించి, ఆయన ప్రజల కోసం నిలబడినటువంటి తీరు కోసం, పేదల కోసం ఆయన పడినటువంటి చేసినటువంటి యుద్ధం కోసం మామూలుగా చెప్పాల. అలాంటి వ్యక్తి నుంచి, అలాంటి కుటుంబం నుంచి ఒక వారసురాలు ఈరోజు రాబోతుంది అంటే వంగవీటి ఆశా కిరణ్గా మనం చెప్పుకోవచ్చు. అదేంటి, గతంలో కూడా రాధా గారు వచ్చారు కదా, ఆయన 2004లో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు ఆయనకి ఎందుకు సరిపోలేదా లేదంటే ఏంటా అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు ఎందుకని ఆయన చెల్లెలు ఇప్పుడు బయటికి రావాల్సి వచ్చింది అనేది చాలా మందికి అర్థం కాదు. అంటే రాధా గారు సక్సెస్ అవ్వలేకపోయారు, అందుకే కుటుంబం నుంచి ఆమె రావాల్సి వచ్చిందా అని చాలా మంది అనుకుంటున్నారు. దీనంతటికీ కూడా ఆమె నిన్న యాక్టివ్గా కొన్ని ప్రోగ్రామ్స్లో అటెండ్ అవటం, రంగా గారి రాధారంగ మిత్రమండలి తరఫున ఇక నుంచి నేను యాక్టివ్గా ఉంటాను అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వటం, ఆ తర్వాత ఏ పార్టీకి వెళతారు అనేది చాలా చాలా ఊహాగానాలు వస్తున్నాయి. అయితే రీసెంట్గా మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో రంగా గారి తనయుడు రాధా గారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈవెన్ రాధా గారితో పవన్ కళ్యాణ్ గారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ మనోహర్ గారితో ఇద్దరు ఒకటేసారి ఎమ్మెల్యేగా అవటం, మంచి రిలేషన్షిప్ కూడా ఉంది. అందుకని చాలా సందర్భాల్లో రాధాని నేను రాజకీయాల్లో పోటీ చేయమని చెప్పాను మొన్న ఎలక్షన్స్లో, కానీ తను సస్యమేరా అంటున్నాడు, ముంకుపట్టు పడుతున్నాడు అని చెప్పి కూడా ఆయన మొన్న ఎలక్షన్స్లో ఒక ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అంటే అంత రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఉంది. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు. టీడీపీ జనసేన కలిసే ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఆయన రావటానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. రెండు కలిసే ఉంటే రేపు పొద్దున కలిసే వెళ్తున్నాయి. ఇప్పుడు కూడా 15 సంవత్సరాలు ఉంటామని చెప్పి కూడా అప్పటికే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మళ్ళీ చిన్న చిన్న ఇష్యూస్ స్టార్ట్ చేయటం ఎందుకని ఆగిపోయారో ఏమో తెలియదు. కానీ మొత్తానికి అందుకనే రాధా గారే దగ్గరుండి ఆశా కిరణ్ గారిని జనసేనలోకి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అని కూడా తెలుస్తుంది. అంతే తప్ప ఎక్కడ రాధా గారు సక్సెస్ అవ్వలేదనో, లేదంటే రాధా గారికి పోటీగా ఈమెను దింపుతున్నారనో, ఇంకొకటో అయితే తెలియటం లేదు. కానీ ఎందుకంటే రాధా గారు 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక యువ నాయకుడిగా ఆ రోజు చాలా తక్కువ వయసులోనే ఎమ్మెల్యేగా అయినటువంటి రికార్డు కూడా ఆయన దగ్గర ఉంది. ఆ తర్వాత 2009లో ఆయన మళ్ళీ ప్రజారాజ్యం వైపు ఉండటం, ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వెళ్ళటం, మళ్ళీ అక్కడి నుంచి టీడీపీకి రావటం, కొన్ని రాజకీయ సమీకరణాలన్నీ కూడా అంటే చాలా జరిగాయి, చాలా ఇష్యూస్ జరిగాయి. ఈవెన్ టీడీపీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది అప్పుడు రావటం, తర్వాత ఆయన మళ్ళీ వైసీపీకి వెళ్ళటం, మళ్ళీ వైసీపీలో కొంతమంది అక్కడ ఆయన వ్యతిరేక వర్గం మళ్ళీ వైసీపీలో రాగటం, అక్కడ కొంతమంది రాధా గారిని రంగా గారిని ఇబ్బంది పెడుతూ మాట్లాడినటువంటి మాటలు ఆయనకి నచ్చక ఆయన మళ్ళీ టీడీపీకి వచ్చేయడం, టీడీపీలో ఆయన మళ్ళీ అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ మళ్ళీ వేరే పార్టీకి వెళ్తే ఇన్ని పార్టీలు తిరిగారు అని ఒక చెడ్డ పేరు వస్తుందని అనుకున్నారు ఏమో తెలియదు. కానీ ఆయన మీద ఒక కుట్రపూరితంగానే ఆయన్ని ఇటు తిప్పి ఆయనని ఏదో ఇబ్బంది పెట్టి ఆయన ఏమీ అవరు అనే ఒక ఇదిగా తీసుకురావాలనే ప్రయత్నం గతంలో చేశారు. సో ఇప్పుడు కూడా అలాగే ఆయన్ని చేయకుండా ఉండటం కోసం ఆయన అదే పార్టీలో ఉంటూ తన సోదరైనటువంటి ఆశా కిరణ్ గారిని జనసేనలో పంపిస్తే పవన్ కళ్యాణ్ గారికి ఆ కుటుంబానికి ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, చాలా సందర్భాల్లో చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రంగా గారి పేరు లేకుండా, ముఖ్యంగా విజయవాడ కృష్ణా జిల్లాలో రంగా గారి ఊసు లేకుండా రాజకీయాలు చేయటం అనేది అసాధ్యం అనే చెప్పాలి. అదేంటి, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదంటే ఇలా ఇంత గొప్ప నాయకులు ఉన్నారు కదా, ఇంకా ఆయన పేరు చెప్పకుండా చేసేటువంటి పరిస్థితి ఉందా అంటే డెఫినెట్గా ఆయన పేరు లేకుండా పవన్ కళ్యాణ్ గారు అయినా సరే రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితులు గతంలోనే మనం చూసాం. అంటే ఇది కుల ముద్ర, ఇంకొక ముద్ర అంటే పవన్ కళ్యాణ్ గారు అదే సామాజిక వర్గం అయి ఉండొచ్చు. కాకపోతే రంగా గారు ఏ రకంగా అయితే ఆయనకి కాపులు మాత్రమే కాదు, చెప్పాలంటే అసలు కాపులు సపోర్టే లేదని చెప్పాలి. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కానీ, ఆయన లీడర్గా ఎదిగినప్పుడు కానీ ఆయన ఎంతో మందికి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో ఒక
బలంగా వెన్నుదన్నుగా నిలబడినటువంటి వ్యక్తి. ఆయన వెనుకున్నటువంటి సామాజిక వర్గం, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, ముస్లిమ్స్ అందరూ కూడా ఆయన వెనక చాలా వెన్నుదన్నుగా నిలిచారు. ఎస్పెషల్లీ వాళ్ళ పాత్రే ఎక్కువ ఉందని చెప్పాలి. వాళ్ళ పాత్రే మెజారిటీ ఉందని చెప్పాలి. ఆయన ఎదిగిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత, ఆ తర్వాత ఆ ఎదిగే తరుణంలో కాపులు ఆయన్ని ఓన్ చేసుకున్నారు తప్ప, అప్పటి వరకు ఆయన న్యాచురల్ గా ఫామ్ అయినటువంటి అంటే మట్టిలో పుట్టినటువంటి ఒక లీడర్ అని చెప్పాలి. ప్రజల కష్టాల్లోంచి ఒక లీడర్ ఉద్భవిస్తాడంటారు కదా, సినిమాల్లో చూడటమే తప్ప అలాంటి నాయకుడు రంగా గారు. అలాంటి వ్యక్తి నెక్స్ట్ నాకు తెలిసి ఆయన అప్పుడు గనక కాలం చెల్లకపోయి ఉంటే నెక్స్ట్ టర్మ్ 100% ఆయన సీఎం క్యాండిడేట్, అంతే, ఇంకొక ఆలోచన కూడా లేదు. మీరు చాలా ఫొటోస్ లో కూడా చూసుండొచ్చు. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇంకొకరు కేశవరావు గారు కావచ్చు, ఇంకో కొంతమంది అందరూ కూడా ఆయన వెనకాల కూర్చునే వాళ్ళు వచ్చి ఆయన జస్ట్ అలా చెయ్యేస్తే చాలు అనుకునేటువంటి పరిస్థితులు అప్పట్లో ఉండేవి. అలాంటి లీడర్ ఆయన. ఆ ఒక్కసారి ఆయన గనక మనం జాగ్రత్తగా కాపాడుకుని ఉంటే, ఈ కాపులందరూ ఓన్ చేసుకుంటున్నారు కదా, వీళ్ళందరూ జస్ట్ కాపాడుకుని ఉంటే మీకు ఇంకొక ఆలోచన లేకుండా ఆయన 100% సీఎంగా వెళ్ళేవాడు. అలాంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి నాయకుడు ఆయన. జైల్లో ఉండి కూడా గెలిచే సత్తా ఉండి చూపించాడు చూసారా. సినిమాల్లో చాలా మంది క్యారెక్టర్లు చేసి ఉండొచ్చు, అది రియాలిటీలో మాత్రం రంగా గారు చేసి చూపించారు. అలాంటి కుటుంబం నుంచి ఇప్పుడు ఒక వారసురాల్ని, అలాంటి ఇంకొక నాయకుడి దగ్గర పవన్ కళ్యాణ్ గారు లాంటి సేమ్ రంగా గారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయో, ఎలాంటి ప్రజల కోసం కష్టపడాలి, ప్రజల కోసం ఏదో చేయాలని ఒక తపన ఉంటుందో, అలాంటిదే పవన్ కళ్యాణ్ గారిలో ఉంటుంది. సో ఆయన కూడా ఇప్పుడు కాపులు చాలా మంది ఓన్ చేసుకుంటున్నారు, కానీ అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి దగ్గరికి పంపిస్తే డెఫినెట్గా రంగా గారి ఆశయాలు, ఆయన సిద్ధాంతాలు ఇద్దరు కలిసి పనిచేసేటువంటి అవకాశాలు కనిపిస్తాయి అని చెప్పి నాకు తెలిసి పంపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే కొంతమంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వంగవీటి నరేంద్ర గారు కూడా ఉన్నారు కదా, వైఎస్ఆర్సీపీ తరపు నుంచి చాలా బలంగా ఆయన కూడా అధికార ప్రతినిధిగా కొంచెం మాట్లాడుతున్నారు కదా, అంటే ఆయన మాటలకే పరిమితం అయ్యారు తప్ప చేతలకి అంత ఇదిగా, అంత పవర్ఫుల్గా కాదని చెప్పాలి. రంగా గారు సైలెంట్గా ఉన్నారు కదా అని ఆయన కొంచెం హైప్ తెచ్చుకుని ఆయన ప్లేసు భర్తీ చేయాలంటే మాటల వరకు ఓకే, కానీ ఎమ్మెల్యేగా పోటీ చేసి నాయకత్వం వరకు వెళ్ళాలంటే ఆ లక్షణాలు నరాల్లో ఉండాలి. రాధా గారిలో ఉన్నాయా అని అంటే డెఫినెట్గా ఉన్నాయి. రాధా గారిలో 100% ఉన్నాయి. ఆయన ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎవరన్నా రెచ్చగొట్టి రెచ్చిపోమంటే ఆయన రెచ్చిపోడు. ఎందుకంటే ఆ రెచ్చిపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, ఎలాంటి పరిస్థితులు వస్తాయో, ఆయన అనుచరులు ఎలా ఇబ్బంది పడతారో, అవతల ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తారో ఆయన బాగా తెలుసు. ఆయన కుటుంబం అంత సఫర్ అయింది కాబట్టి ఆయనకన్నా బాగా నాకు తెలిసి ఎవరికి తెలియదు. అందుకని ఆయన ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో అలాగే ఉంటారు. రాధా గారు రెచ్చిపోమంటే రెచ్చిపోవటం, ఇంకొకటి చేసామంటే నువ్వు యాక్టివ్గా లేవు, రంగా గారి లాగా నువ్వు గట్టిగా మాట్లాడలేవు అంటే ఆయన మాట్లాడగలుగుతాడు. కాకపోతే అది ఎక్కడ ఎప్పుడు అనే సందర్భాన్ని మాత్రమే యూజ్ చేసుకుంటారు. అవతల వాళ్ళని రెచ్చగొట్టడం కావచ్చు, అవతల వాళ్ళని రెచ్చగొట్టేసి గొడవలు ఇంకా పెద్ద చేసేటువంటి పని రాధా గారు 100% చేయరు. ఇప్పుడు ఆశా కిరణ్ గారు కూడా తన సోదరుడితో నాకు ఎటువంటి విభేదాలు లేవు, నాకు 100% సపోర్ట్ ఇస్తాడని కూడా ఆమె చెప్తా ఉంది. సో ఇద్దరు కలిసి ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటారు, చెల్లెలో ఒక పార్టీలో, అన్న ఇంకొక పార్టీలో ఉంటారా అనేది కూడా చూడాలి.